హల్లెలూయా. ఆరాధన దేవుని చేసేది, అర్పణ వచ్చి మనము దేవుని మన మొత్తంని దేవునికి మనం అర్పించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాట పాడేటప్పుడు అందరూ కళ్ళు మూసుకుని, ప్రభువా నా ప్రాణము ఆత్మ శరీరం మొత్తం నీకే ఇస్తానంటుంది. దేవా నన్ను ఉపయోగించుకో ప్రభువా, నా వల్ల నీకు ఏదైనా ఉపయోగం ఉండని తండ్రి అని మనం కొంచెంసేపు దేవునికి సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మేము మీకు కావాలా ప్రభా, మా యొక్క హృదయం మీకు కావాలని అడిగింటారు తండ్రి. మీ కానికి ఇచ్చే ముందు మీ మనసు కరెక్ట్ గా పెట్టుకోనని చెప్పింటారు తండ్రి. ఇదిగో తండ్రి, నా జీవితాన్ని నేర్చుగా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. యేసువే ఈ సమయంలో ప్రభా, నా కానుకల కన్నా నన్ను బలియాగంగా అర్పిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నన్ను బలియాగంగా తీసుకు
చెప్పండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమారులై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. పలుమారులై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. వైనాని ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే గైకొను నా దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతిని పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. మా యొక్క ఆపదలో తండ్రి నువ్వే కదా ప్రభువా మాకు శరణంగా ఉంటావు. ప్రతి సమయంలో తండ్రి మాకు దిక్కు లేదనే సమయంలో తండ్రి మీరు ఒక్కడే ప్రభువా మాకు శరణంగా ఉంటారు తండ్రి. దేవా ఈ సమయంలో తండ్రి మీ శరణాన్ని చూసి వచ్చినప్పుడు మీ హస్తంలో మమ్మల్ని లిఖిస్తానని చెప్పినవే ప్రభువా. ఈ సమయంలో తండ్రి మీ హస్తంలో
ప్రభువా, ఈ సందర్భాన్ని తండ్రి మా యొక్క ప్రాణాత్మ శరీరం మీ చేతిలో అప్పగిస్తున్నాం. మా శరణం నువ్వు తండ్రి, మీ చేతి క్రింద ఉండే కిందనే మాకు చోటు ఇచ్చిందని మేము ఒట్టి చేతులతో ఇక్కడ రాలేదు. మా కాಣಿకలుగా మా యొక్క ప్రాణ ఆత్మ శరీరాన్ని మీ చేతికి తెచ్చినాం. మా హృదయం తండ్రి మీకు ఇచ్చినాం. మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి, కాపాడుతుంది. యేసు నామములో విన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం మన నోట కొన్ని అరికలు చేస్తున్నాం. అరికలు చేసినాక మనం కూర్చున్నాం. సాక్ష్యాలు ఉండవచ్చు, కూర్చోవచ్చు. మనం అరిక కన్నడలో చదివేటప్పుడు తిరిగి అందరూ చేరి చదువు. హల్లెలూయా. ವಿಶ್ವಾಸದ ಅರಿಕೆ. ದೇವರ ದಯೆಯಿಂದ ನಾನು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು ಪಾಪ ಮತ್ತು ಮರಣದ ನಿಯಮದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದೇನೆ. ನಾನು ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದ್ದೇನೆ. ದುಷ್ಟನು ನನ್ನನ್ನು ಮುಟ್ಟಲಾರನು. ನಾನು ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ. ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಆತನ ಮುಂದೆ ನಾನು ಪವಿತ್ರ ಮತ್ತು ನಿರ್ದೋಷಿಯಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಪಾಪ, ಅನಾರೋಗ್ಯ ಮತ್ತು ಬಡತನದ ಶಾಪದಿಂದ ಮುಕ್ತನಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಪಾಪ, ಅನಾರೋಗ್ಯ ಮತ್ತು బడతనద శాపದಿಂದ ముక్తనాగిದ್ದೇನೆ. ఇది అర్థం చేసుకుని మళ్ళా చెప్పండి. ನಾನು ಪಾಪ, ಅನಾರೋಗ್ಯ ಮತ್ತು ಬಡತನದ ಶಾಪದಿಂದ ಮುಕ್ತನಾಗಿದ್ದೇನೆ ಮತ್ತು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾನು ಪೂರ್ಣತೆಗೆ ತರಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲಾ ಶಕ್ತಿ ಮತ್ತು ಅಧಿಕಾರದ ಮೇಲೆ ಮುಖ್ಯಸ್ಥನಾಗಿದ್ದಾನೆ. ನಾನು ನನ್ನ ದೇಹವು ದೇವರ ಆಲಯವಾಗಿದೆ. ನಾನು ದೇವರಿಗೆ ಸೇರಿದವನು. ಪ್ರಪಂಚದ ಶತ್ರುಗಳಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ದೇವರ ಆತ್ಮವು ನನ್ನಲ್ಲಿ ನೆಲೆಸಿದೆ. ನಾನು ಕತ್ತಲೆಯ ಶಕ್ತಿಯಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟೆ ಮತ್ತು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ತರಲ್ಪಟ್ಟೆ. ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಕೃಪೆ ಮತ್ತು ಸದಾಚಾರದಲ್ಲಿ ನಾನು ದೇವರ ಉಡುಗೊರೆಯನ್ನು ಪಡೆದುಕೊಂಡೆ. ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಕೃಪೆ ಮತ್ತು ನೀತಿಯನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ್ದೇನೆ. ನಾನು ದೇವರಿಂದ ಉಡುಗೊರೆ ಪಡೆದಿದ್ದೇನೆ. ನಾನು ದೇವರಿಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ಕ್ರಿಸ್ತನಿಂದ ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ ಮತ್ತು ಸಮರ್ಥಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ನನಗೆ ಹೃದಯವಂತೆ ದಯೆ, ವಿನೀತ ಸೌಮ್ಯತೆ ಮತ್ತು ತಾಳ್ಮೆ ಇದೆ. ನಾನು ಎಲ್ಲ ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಮೀರುವ ದೇವರ ಶಾಂತಿಯನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ. ನಾನು ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಕ್ರಿಸ್ತರಲ್ಲಿ ದೇವರಿಗೆ ನೀತಿಯಾಗಿ ಬದಲಾಯಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ. ನಾನು ಕ್ರಿಸ್ತನು ರಾಯಭಾರಿ. ನಾನು ಎನ್ನಿಸಿಕೊಳ್ಳಲ್ಪಟ್ಟ ತರಗಳಲ್ಲಿ, ಮುಖ್ಯ ಯಾಜಕ ಕುಲಗಳಲ್ಲಿ, ಪರಿಶುದ್ಧ ಜನಾಂಗದಲ್ಲಿ, ಖರೀದಿಸಲ್ಪಟ್ಟ ಜನರಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದೇನೆ. ನಾನು ಕುರಿಮರಿಯ ರಕ್ತದಿಂದ ಮತ್ತು ನಾನು ನೀಡಿದ ಸಾಕ್ಷಿಯ ಮೂಲಕ ನನ್ನ ಆತ್ಮದ ಶತ್ರುವನ್ನು ಜಯಿಸಿದ್ದೇನೆ. ದೇವರು ತನ್ನ ದೈವಿಕ ಸ್ವಭಾವವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಲು ಮತ್ತು ಪ್ರಪಂಚದ ಭ್ರಷ್ಟಾಚಾರದಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಅವರು ನನಗೆ ಅಮೂಲ್ಯವಾದ ಭರವಸೆಗಳನ್ನು ನೀಡಿದ್ದರು.
ನಾನು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಉತ್ತರಾಧಿಕಾರಿಯಾಗಿದ್ದೇನೆ. ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಅವನ ಮೂಲಕ ನಾನು ವಿಜೇತರಿಗಿಂತ ಹೆಚ್ಚು. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందరూ కూర్చోవచ్చు. సాక్ష్యాలు ఉండే వాళ్ళు ముందుకు రావచ్చు. జంట్లకే పాడేది ఆత్మను వేసే కాదు కనిపిస్తుంది అంటేను జన్లు కొట్టుకొని నేను కోరి కన్నీ తెచ్చుకోను. పాస్టర్ మా పేరు ముగిస్తాను వేస్తారు. రాజా ఆత్మ రాజా 15 దినాల నుంచి నాకు చేతులు పళ్ళు మాపళ్ళు కొంచెం నేను పోయి తినే కూడా 5 దినాలు 6 దినాలు నువ్వు రాజా నిజమైన నేను సాక్షి బిడ్డగా ఉంటాను రాజు. నాకు ఆరోగ్యం పంపించాము వచ్చే వాకులో నేను చేసుకొని నా హాస్పిటల్ ఇంజక్షన్ కాదు మాత్రం కాదు నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి నన్ను ఏడిపించి దేవుడు లేపించి దేవుడు కూడా కూడా మంచి స్వామి ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేట్ కాదు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మనమనే మా యొక్క కుటుంబాన్ని ఇంతవరకు దేవుడు కాపాడుకోవచ్చు. దేవుడు యొక్క కుటుంబాలు మాత్రమే దేవుడు తెలియని రీతిగా మన యానివర్సరీ ప్రోగ్రామ్ని ఎంతో గొప్పగా దేవుడు నడిపించింది. పోయిన వారిని చెప్పాల్సిన సాక్షి మనకు టైం లేదు కాబట్టి చెప్పలేదు. దేవుడు ఎంతో గొప్పగా అక్కడి నుంచి బెంగళూరు నుంచి సేవకుల్ని పిలుచుకొని వచ్చి మనం అనుకోనే లేదు ఎంతో గొప్పగా దేవుడు నడిపిస్తాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళకి వచ్చిన వెంటనే ఒక సాక్షి చెప్పిండ్రు. వాళ్ళకి ఎంతో కడుపు నొప్పిలో వాళ్ళ వల్ల ఇంకా రారు అని అనుకునిందంట ఒక ఫ్యామిలీ. కానీ ఇక్కడ మన గేట్ లోపల వచ్చిన వెంటనే ఒక ఆలయం లోపల వాళ్ళకి విడుదల కలిగిందంట. ఎంతో గొప్ప సాక్షి. మేము ఎంతో కడుపు నొప్పిలో వచ్చినామో ఇక్కడ వచ్చిన వెంటనే మాకేమైందో తెలియలేదు, ఇప్పటి వరకు మాకు కడుపు నొప్పి రానేలేదు అని చెప్పి ఫోన్ చేసి చెప్పిండ్రు వాళ్ళు. మేము ఎంతో పెద్ద పెద్ద చర్చలకు పోయినామో కానీ ఇంత గొప్పగా మాకు ఎక్కడ తెలియలేదు, కానీ ఇక్కడ దేవుడు మమ్మల్ని నడిపించిండు అని. కానీ మన దగ్గర వచ్చే జనాలు వస్తారు పోతారు కూర్చుంటారు లేచిపోతారు అంతే. దేవుడిని గ్రహించి వచ్చేటప్పుడు మాత్రమే దేవుడు విడుదల దయచేస్తాడు. నేను నయం అమ్మ ఎన్నోసార్లు సాక్షి చెప్పాను. దేవుడు ఇక్కడ అట్లే దిగి వచ్చేది చూసి ఉంటాము. దేవుని యొక్క దూతలు దేవుడు దిగి వచ్చేది మాకు కనపడిండు అని. అదేలాగా అందరికీ కనపడాల. మనము పాస్టర్ తిరుగుతాడు వస్తాడు పోతాడని కాదు. దేవుడు నన్ను ముట్టాలా, నాకు దరిద్రాలు మార్చాలా, నా కుటుంబ స్థితి పరిస్థితిని మార్చాలా అని వచ్చేటప్పుడు మాత్రంగా దేవుడు ఇక్కడ క్రియ చేస్తాడు. మనము వచ్చి ఏదో టైం అయిపోయింది దేవునికి ఇచ్చే టైము, దేవుని సేవకులు తిరుగుతారు అని వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు క్రియ చేసేలేడు. మన హృదయాన్ని మనం అప్పుడే పాట పాడినట్లు మన హృదయాన్ని మన జీవితాన్ని దేవునికి అర్పించేటప్పుడు దేవుడు క్రియ చేస్తాడు. మనం అర్పించకపోతే మనం అర్పించే వరకు దేవుని క్రియ మన జీవితంలో మనం ఎంతే దేవుని వెతికిపోయినా కూడా దేవుని క్రియ మన జీవితంలో జరిగేలేదు.
అనేదాన్ని నేను గ్రహించుంటాను. అదే అందరూ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరూ గ్రహించాలనేదే నా ఆశ. ఇంకొక సాక్షి ఏమంటే, డబ్బులు కొందరు ఇచ్చిండ్రు, కొందరు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళని ఈయన వాళ్ళని దేవుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఇవ్వలేని సిచ్యువేషన్ ఉండొచ్చు, కానీ వచ్చేసరికి దేవునికి ఇచ్చే మనసుని దేవునికి మనం విత్తేదానికి ప్రతి ఒక్కరు వాక్యాలని తెలవాలా అని చెప్పి నేను దేవుని అడుగుకుంటా ఉంటాను. లాస్ట్కి అంతా అరేంజ్మెంట్స్ అయిపోయింది, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. నేను పాస్టర్ దగ్గర అడిగిన, ఇంత డబ్బులు ఉంది నీ దగ్గర అంటే పాస్టర్ చెప్పిండు, ఏమి చెప్పనే లేదు, సైలెంట్గా ఉండిపోయిండు. నా దగ్గర డబ్బులు లేదు, ఉన్నదంతా అంతా ఇచ్చేసినాను అని చెప్పింది. పొద్దున్నే మంగళవారం అనుకుంటా, మంగళవారం పొద్దున్నే శుక్రవారం పొద్దున్నే అట్లా చెప్పేసి సరేలే దేవుడు నడిపిస్తాడు అని చెప్పి సైలెంట్గా ఉండిపోయింది. నేను పొద్దున్నే పాస్టర్ని అడిగిన, ఎంత డబ్బులు ఉంది నీ దగ్గర అంటే సైలెంట్గా ఉండిండు. మళ్ళా చూస్తే కొంచెం ఒక 2 అవర్లు అయిన తర్వాత ఒకరు కాணிక ఇచ్చిండ్రు, మీ యానివర్సరీ పెట్టుకుంటారు అని చెప్పి. అప్పుడు మన చేతిలో ఏమీ లేదు అని మనం అడగక ముందే దేవుడు ఎక్కడో మాట్లాడి ఎవరి ద్వారానో మనకు సహాయం చేసే అంత గొప్ప దేవుడు. నేను ఇంకా ఎక్స్ట్రా అయిపోతుందేమో, ఎట్లా ఏం చేసేది అని అనుకుంటా ఉన్నా, కానీ తెలియని రీతిగా దేవుడు గొప్పగా నడిపించిండు. దానికి కావాల్సిన డబ్బుల్ని సహాయాలని దేవుడు దయచేసిండు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ వచ్చి అందరూ మనస్ఫూర్తిగా తిని కొందరికి భోజనమే లేకుండా పోయింది. అట్లా దేవుడు ఆశీర్వదించి దేవుడు నడిపించిండు. దేవుని కోటానికి కొట్టి స్తోత్రము. ఇంకా ఈ యొక్క చివరి దినాల్లో మనం వచ్చి ఉన్నాము. చివరి దినాల్లో మనం ప్రతి దినము పరిశుద్ధపరుచుకొని ఇంకా రాబోయే డిసెంబర్ లోపల దేవుడు మనకి ఒక కొత్త చర్చని ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రార్థనలో ప్రేయర్ చేయాలని మనవి. దేవుడు మీ యొక్క కుటుంబాలన్నీ ఆశీర్వదించి నడిపించిన కాక. ఇంకా క్రిస్మస్ రాబోతుంది. క్రిస్మస్ దినాలలో మనం అనేకులకి మనము ఇవ్వాల, ప్లస్ దేవుని తెలియని వాళ్ళకి దేవుని గురించి చెప్పాలా. మన వల్ల ఈ ఇచ్చే కాకపోతే అట్లీస్ట్ మనం దేవుని గురించి చెప్పి దేవుని పక్క పిలుచుకొని వచ్చేదే దేవుని గొప్ప గిఫ్ట్. అలాంటి సేవల్ని మీరు అందరూ చేయాలని కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గత వారంలో 3-4 నేను సువార్త చెప్పిన, వాళ్ళందరూ రక్షింపడాలి, వాళ్ళ కుటుంబాలు రక్షింపడాలి. అందరూ చేతులెత్తి స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాళ్ళు ఇంటికే రావాలని కాదు, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఆటోలో పోతారంటే ఆటోలో చెప్పిన, ట్రైన్లో కూర్చునేటప్పుడు ట్రైన్లో చెప్పిన, వాళ్ళు ఏ ఊర్లో ఉంటారో అక్కడ దేవుడు వాళ్ళు ఒక మంచి ఆత్మీయమైన సంఘానికి తెలుసుకోవాలి. అందరూ చేతి స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. వచ్చే నెల మనకేముంది? క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఆ రోజు యేసుప్రభు పుట్టలే, యేసుప్రభు పుట్టింది ఆ రోజు కాదు, కానీ అదొక జ్ఞాపకార్థ కూటంగా మనము చేసుకుంటాం. హల్లెలూయా. ఇది చాలా మందికి పుట్టినరోజులే తెలియదు. ఎంతమందికి తెలియదు నేను పుట్టినరోజు నాకు తెలియదు అనేది చాలా మంది ఉంటారు కదా, తెలియదు. కానీ మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం కదా అట్లా. సో నేను పుట్టింది ఒక ఏడాది అయితే నా సర్టిఫికెట్లు ఉండేది వేరే ఒక ఏడాది. హల్లెలూయా. అట్లా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే 25వ తారీఖు మనము ఒక ప్రార్థన కూటం పెట్టింటాము. 1వ తారీఖు మనకి 31 నైట్ 31 నైట్ మనకి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. సో అక్కడ కవర్లు ఉంటాయి, మీకు ఎవరైనా కావాలంటే మేము ఏది ఇచ్చేలే, మీరు వచ్చి తీసుకొని మీకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే దాంట్లో వేసి పాస్టర్ దగ్గర ఇచ్చేయచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆ రోజు జీవిత చెప్పేటప్పుడు ఆ కానికి పొద్దున నన్ను అడిగేటప్పుడు నోరు లేదు నాకు చెప్పే, కానికే నా దగ్గర లేదమ్మా దేవునికి ఇచ్చేకి, ఆ ప్రోగ్రామ్ జరిపించేకి నాకు లేదు అని చెప్పి నోరు లేదు. అది అడిగే టైంకి వాళ్ళు బెంగళూరులో ట్రైన్ ఎక్కిండారు. కానికి ఇచ్చేకి ఎక్కడ ఎక్కిండారు? బెంగళూరులో ట్రైన్ ఎక్కి ఈ ప్రోగ్రామ్కి, ఇక్కడ జరిగే ప్రోగ్రామ్కి కానికి ఎక్కడి నుంచి ఇచ్చారు? బెంగళూరు నుంచి ఇచ్చారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు చాలా ఒక ముఖ్యమైన వాక్యం దేవుడు మనకి ఇచ్చినాడు. టైం మనకి 1/4 అవర్ ఉంది, బాగా ధారాళంగా మాట్లాడవచ్చు. హల్లెలూయా.
ఏమి ముఖ్యమైన వాక్యం అంటే, ఇది ఒక డైలాగ్ నేను వినింటాను కామెడీ చూసేదా, నాకు ఎవరు శూన్యం పెట్టేదొద్దు, నాకు నేనే శూన్యం పెట్టుకుంటేదా ఉంది. హల్లెలూయా. అంటే అర్థమేమే, నా గుంత ఎవడు తవ్వేదొద్దు, నా గుంతను ఎవరు తవ్వుకునేది నేనే తవ్వుకుంటా. ఈ మదం ఎక్కిన ఏనుగు ఏం చేస్తుంది? మట్టి తీసి దాని తల మీద వేసుకుంటుంది. హల్లెలూయా. శాపాలు మన తలపైకి వచ్చేకి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో చాలా ముఖ్యమైన కారణాలు ఏమంటే తల్లిదండ్రుల యొక్క శాపం. ఇంకొక ముఖ్యమైన శాపం ఏదంటే సేవకుల యొక్క శాపం. హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క శాపము మిమ్మల్ని ఈడ చిత్రవద చేపిస్తుంది. ఏడా మీరు భూమిలో ఉండేటప్పుడే మీరు తల్లిదండ్రులకి ఏం చేసింటారో అదంతా రివర్స్ మీకు కొడతా ఉంటుంది. ఎంతమంది చూసిండారా? బిడ్లు తల్లిదండ్రులని బాగా చూసుకోకపోతే వాళ్ళ పుట్టే బిడ్లు అది రివర్స్ కొడతా అంటారు, ఆడాడే కొడతారు. హల్లెలూయా. కానీ సేవకుల యొక్క శాపం అని ఉంటుంది, చాలా ఘోరమైన శాపం. హల్లెలూయా. అది ఇక్కడ కొట్టేలే, మీరు పరలోక రాజ్యానికి రాకోకుండా మిమ్మల్ని ఆపేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను వాక్యం ఇచ్చేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. ఆ విషయాల్లో మీరు దేవుని దగ్గర క్షమాపణ అడగండి. క్షమాపణ అడిగి నెక్స్ట్ మీరు అది చేయకోకుండా ఉండేటప్పుడు మీ దగ్గర నుంచి ఆ శాపం తొలగుతుంది. వీడేనండమ్మా, మీ దగ్గర చాలా ముఖ్యమైన విషయాలు నేను నేర్పిస్తాను. మీ దగ్గర నుంచి ఆ శాపం తొలగుతుంది. నెక్స్ట్ మీకు శాపం రాకుండా అది ఆపుతుంది. హల్లెలూయా. ఏం శాపం అంటే ఒక 2-3 వాక్యాలు మనం ఎంత చదువుతాము. ఆమేన్. అరణ్యకాండ, కన్నడలో అరణ్యకాండ 14:27. నేను చదువుతాను కన్నడలో. ಈ ಕೆಟ್ಟ ಸಭೆಯು ನನಗೆ ವಿರೋಧವಾಗಿ ಗುಣಗುಟ್ಟುವವನು ನಾನು ಎಷ್ಟು ಕಾಲ ಸಹಿಸಲಿ? ಇಸ್ರಾಯೇಲ್ ಮಕ್ಕಳು ನನಗೆ ವಿರೋಧವಾಗಿ ಗುಣಗುಟ್ಟಿದ್ದನ್ನು ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ. ಆದುದರಿಂದ ನೀನು ಅವರಿಗೆ ನನ್ನ ಜೀವದಾಣೆ, ನೀವು ನನ್ನ ಕಿವಿಗಳು ಕೇಳುವಂತೆ ಮಾತನಾಡಿದ ಪ್ರಕಾರವೇ ನಿಮಗೆ ಮಾಡುವೆನು ಎಂದು ಕರ್ತನು ಹೇಳುತ್ತಾನೆ. హల్లెలూయా. అంటే తెలుగులో, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలేను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులు విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, జీవము తోడు, దేవుడు తోడు పెట్టుకుంటున్నాడు, దేవుడు వచ్చి ఒట్టు పెట్టుకుంటున్నాడు, జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు జీవము తోడు. దేవుడు చెప్తున్నాడు పరలోకంలో ఉండే దానిపైనను భూమిపైన ఉండే దానిను ఎవరు ఒట్టు పెట్టుకోకూడదని చెప్పిండాడు. హల్లెలూయా. మనుషులు ఎవరు ఒట్టు పెట్టుకోకూడదు. ప్రామిస్, మనము చాలా రకాల ప్రామిస్ పెడతాం. చేతి మీద ప్రామిస్ పెడతాం, చేతి కింద ప్రామిస్ పెడతాం, ఇట్లు పెట్టుకొని ప్రామిస్ అంటే దొంగ ప్రామిస్. ఈ దొంగ ప్రామిస్లు పెట్టేది ఇట్లు పెట్టుకుంటారు. అంటే ఏమే ఆ ప్రామిస్లు అంతా ఫలించదు. హల్లెలూయా. తల్లి మీద ఒట్టు, తండ్రి మీద ఒట్టు, అన్నం మీద ఒట్టు అన్ని పెట్టుకుంటారు. దేవుడు చెప్తాడు దేని మీద ఒట్టు పెట్టుకోకూడదు అంటాడు. హల్లెలూయా. కానీ దేవుడే ఏం చేస్తున్నాడు? ఒట్టు పెట్టుకుంటాడు. నా జీవంతో దేవుడు తన జీవం మీదే ఒట్టు పెట్టుకుంటాడు. ఏమని? నువ్వు ఏమి సేవకులకు విరోధంగా, వీళ్ళంతా మోసేకి విరోధంగా సమితున్నారు. దేవుడు ఎన్నుకున్న ఆ జనాల పైన వీళ్ళు ఏమన్నా మా పైన తప్పు ఉంటే డైరెక్ట్గా వచ్చి మీరు ఏం చేయాలి? మా దగ్గర మాట్లాడాలి. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పినాను, నా భుజం మీద ఏమైనా గలీజ్ ఉంటే మీరు నా దగ్గర వచ్చి చెప్తారా నేను దాన్ని క్లీన్ చేసుకునేకి అయ్యేది. మీరే మాట్లాడుకుంటే నేను క్లీన్ చేసుకునేకి అయ్యేది. హల్లెలూయా. నా దగ్గర ఏమైనా తప్పో లేదు, నా దగ్గర ఏమైనా కష్టమో లేదు మనస్పర్ధలో ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయండి, లేదు నేను ఉండేటప్పుడే వచ్చి నా దగ్గర మాట్లాడాను. మీరు మీలో మాట్లాడుకుంటే ఆ శాపం నా పై నుంచి తీసి ఎవరి పైన పెడతాను? దేవుడు
అర్థమైందా? మోషేకి విరోధంగా ఈ జనాలు సనిగేకి స్టార్ట్ చేసినారు. మోషేకి విరోధంగా వీళ్ళందరూ కూడి మాట్లాడుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నా జీవము తోడు మీరు ఏమేమి మాట్లాడింది నా చెవిలో పడిందో అదంతా మీపైకే తిరిగి నేను పెడతాను. హల్లెలూయా. ఇది చాలా పెద్ద శాపం. ఎంత పెద్ద శాపం అంటే దేవుడు తన జీవం తోడు పెట్టినాడు. దేవుడు ఒక మాట చెప్తేనే అది జరిగిపోవాలి. అవునా? భూమి కలిగిన అంటే భూమి అయిపోయింది, ఆకాశం కలిగిన అంటే ఆకాశం అయిపోయింది. అన్ని నోటి మాటలో కలిగారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా జీవము తోడు అంటే ఆ మాట కన్నా పెద్ద మాట. హల్లెలూయా. నా జీవము తోడు మీరు ఏమైతే నా సేవకుని పైన మాట్లాడింటారో అదంతా నేను మీ తలపైకే వర్తిస్తాను. హల్లెలూయా. సో మనం మాట్లాడేటప్పుడు మన నోరు వచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఫిలిప్పీయులు 2:14-16. ఫిలిప్పీయులు కొత్త నిబంధనలో ఉంటుంది. ఫిలిప్పీయులు 2:14-16. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనై దేవుని కుమారులన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. దేవుడు ఎంత స్పష్టంగా మనం చెప్తాను చూడండి. మీరు మూర్ఖమైన అంటే ముఠాళ్తనాలు చేయకోకుండా, తెలివి లేని పనులు చేయకోకుండా, వక్ర జనము మధ్య అంటే ఈ మాదిరి సనిగే వాళ్ళు, ఈ మాదిరి లంగడాలు పెట్టేవాళ్ళు, జగడాలు పెట్టేవాళ్ళు, వీళ్ళ మధ్య మీరు ఉండకోకుండా మిమ్మల్ని మీరు నిరపరాధులుగా మీరు చూపించుకోవాలంటే, నిష్కళంకంగా దేవుని దగ్గర కర లేకోకుండా ఉండాలంటే మీరేం చేయాలంట? సనిగే విషయాల్ని విడిచిపెట్టండి. హల్లెలూయా. సనిగే విషయం అంటే ఏమి? నేనేమన్నా చెప్తాంటే వీడు ఆ మాట నా చెవుకు పడకపోవచ్చు, ఎవరు చెవుకు పడుతుంది? హల్లెలూయా. నువ్వు చెప్పిన వెంటనే అది నీ తలపైకి వచ్చేస్తుంది. నా గురించి అంటే అది ఎవరి గురించి సంగతి వెనకాల మాట్లాడేది కాదు. పాస్టర్ సూపర్, మీ మెసేజ్ సూపర్, మీ పాటలు సూపర్ అట్లా పోయిన వెంటనే నన్ను చించి ఆరేసి ఈ పనులు పెట్టు. ఏమన్నా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. హల్లెలూయా. నేను స్టే చేసింది ఎవరి గురించి మాట్లాడే కంటే యేసు ప్రభు గురించి మాట్లాడేకి, పరలోకం గురించి మాట్లాడేకి, దేవుని యొక్క శిలువ గురించి మాట్లాడేకి, ఆయన త్యాగాల గురించి మాట్లాడేకి, వీటి గురించి, ఆయన ప్రేమ, ఆయన రక్షణ, ఆయన రాకడ, ఎన్ని విషయాలు నేను మాట్లాడేది. నేను ఇంకో పాస్టర్ గురించి నిలబడుకొని మాట్లాడకూడదు. హల్లెలూయా. మీరు దేన్ని విత్తుతాడారో దాన్నే మీరు ఏం చేస్తారు? కోస్తారు. మీరు పంట బియ్యాన్ని విత్తితే బియ్యంగా కోస్తారు, టమాటాలు వేస్తే టమాటాలుగా కోస్తారు. అట్లా మీరు సనుక్కొని చెడ్డ విషయాలు చేస్తే దాని యొక్క ఆశీర్వాదం మీ పైకి వస్తుంది. ఇంకొక పాస్టర్ గురించి, ఇంకొక సేవకుడి గురించి మంచి విషయాలు మాట్లాడండి. ఎవరి దగ్గర కొర లేకోకుండా లేదు, అందరి దగ్గర కొరలు ఉంది, నా దగ్గర కూడా ఉంది. హల్లెలూయా. ఈ శరీరం నా లోపల, నా పైన ఈ శరీరం ఉండేంత వరకు నా లోపల కొర ఉంటుంది. హల్లెలూయా. నా ఆత్మకి కర లేకపోవచ్చు, కానీ నా శరీరానికి ఉంటుంది. ఎందుకంటే నేను పాపిష్టుడు, పాపిష్టి జన్మ నేను తీసుకున్నాను. దేవుని వల్ల నేను నీతిమంతుడుగా మార్చబడ్డాను, దేవుడి వల్ల నేను పరిశుద్ధుడుగా మార్చబడతాను. అంతేగాని నాలో కొర ఉంది. హల్లెలూయా. మీరు ఎంతమంది ఒప్పుకుంటారో లేదో, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే దేవుని సన్నిధానంలో నేను ఒప్పుకునేటప్పుడు నన్ను ఆయన పరిశుద్ధపరుస్తా అన్నాడు. హల్లెలూయా. నా లోపల కొర ఉంది. ఆ కొర ఏమైనా చూస్తే నా దగ్గర వచ్చి మీరు చెప్పాలా? హల్లెలూయా. పాస్టర్, ఇది మీరు చేస్తానేది నాకేమో సరిగా అనిపిస్తుంది, ఇది మీరు చేస్తానేది బైబిల్కి విరోధంగా ఉంది, ఇది మీరు చేస్తాండేది సభకి చెడ్డ పేరు తీసుకొని వస్తుంది, దేవునికి చెడ్డ పేరు తీసుకొని వస్తుంది అని మీరు ఎవరి దగ్గర వచ్చి చెప్పాలా? నా దగ్గరే వచ్చి చెప్పాలి. నేను అవైలబుల్ గా లేనా? పాస్టర్ దగ్గర చెప్పాలి. కానీ మీరు మీ లోపల మీరు మాట్లాడకూడదు. మీరు ఎంతమంది మాట్లాడుతున్నారో అంతమంది పైకి అది వస్తుంది. హల్లెలూయా. ఎట్లా అంటారా? అదే అరణ్యకాండం
16వ అధ్యాయం 1వ వచనం. ఇది కొంచెం పెద్ద వాక్యం, నేనే చదువుతాను. హల్లెలూయా. 2 నుంచి చదువుతాను. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 270 మందితో మోషేకు ఎదురుగా లేచింది. ఈ కోరాహు అనే జనాలు దేవుని యొక్క సన్నిధానంలో మొత్తము ఎన్ని గోత్రాలు ఉంటాయి? అన్ని చెప్తాంటారు, చుట్టూ చెప్తాంటారు, దాన్ని మాత్రం చెప్తానంటారు. టోటల్ దేవుని యాకోబుకి ఎంతమంది బిడ్డలు? సో 12 గోత్రాలు. హల్లెలూయా. ఈ 12 గోత్రాల్లో దేవుడు ఏం చేస్తానంటే ఒక గోత్రాన్ని మాత్రం సపరేట్గా తీసి ఇది నాకని నేను ఎన్నుకుంటాను, ఈ గోత్రము నా సొంతం. మిగతా 11 మందిలో యోసేపు ఒక గోత్రాన్ని మాత్రం 2 గోత్రాలుగా చేసి 12 గోత్రాలు చుట్టూ పెట్టేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం 13 అయిపోయింది. 12లో 13 అయితే ఒక గోత్రం లెక్కకు రాదు, ఎందుకంటే ఇది ఎవరికి సొంతం? దేవుని. ఇది లేవి గోత్రం, ఇది దేవుని యొక్క సేవకుల గోత్రం. హల్లెలూయా. దీంట్లో కూడా దేవుడు విభాగిస్తున్నాడు. కొంతమంది మీరు టెంటులు ఇప్పే పని చేయాలి, టెంటులు కట్టే పని చేయాలి. కొంతమంది గుడారం ఇప్పే పని, గుడారము వేసే పని, దాన్ని మోసే పని. ఎందుకంటే వాళ్ళు ప్రయాణంలో పోతా ఉంటారు, కొన్ని రోజులు లీడ్ ఉంటారు, కొన్ని రోజులు ఆడుంటారు. అట్లా కొంతమంది పరిశుద్ధ వస్తువుల్ని తీసుకోవాలి, కొంతమంది మందస పెట్టిని తీసుకోవాలి. ఆ పెట్టి దేవుడు ఆసనంగా కూర్చుని ఆ యొక్క పెట్టిని మోసుకొని పోవాలి. ఆ పని ఇచ్చినోడు ఈ పని చేయకూడదు, ఈ పని ఇచ్చినోడు ఆ పని చేయకూడదు. హల్లెలూయా. ఇట్లా చేసినప్పుడు వీళ్ళకంతా హెడ్ గా ఎవరిని పెట్టిందంటే మోసేని. మోసేకి నెక్స్ట్ హెడ్ ఎవరంటే ఆరోను, ఆరోన్ యొక్క బిడ్డలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ ఎవరు చేసిండేది? దేవుడు చేసినాడు. కానీ ఈ లేవి గోత్రంలోనే ఈ మోసే పనులు, తీసే పనులు, వేసే పనులు చేస్తుంటారు. దాంట్లో కోరాహు అనే ఒక కుటుంబం, ఒక వంశం ఉంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, 250 మందిని అక్కడ జత చేర్చుకొని మోసేకి విరోధంగా పోతున్నారు. హల్లెలూయా. ఇది సభలో ఉండే జనాలందరూ చేరుకొని మోసేకి విరోధంగా వస్తున్నారు. వచ్చి ఏమంటున్నారు, అదేమి నువ్వు మాత్రం లోపలికి పోయేది, అదే నువ్వు మాత్రం స్టేజ్ ఎక్కి చేయాలని కూర్చుంది, అదే నీతో మాత్రమే నా దేవుడు మాట్లాడేది, అదే నీతో నువ్వు ప్రార్థన చేస్తే నా బాగా హల్లెలూయా. ఇక్కడ ఎంతో మంది ఉంటారు. ఫస్ట్ నేను వేరే వాళ్ళకి ప్రార్థన చేసినప్పటి నుంచి నాకు ఉందా లేదా, అయిందా లేదా? నేను వేరే వాళ్ళకి ప్రార్థన చేసిన వెంటనే నాకేమైంది, అటాక్ అయిపోయింది. కానీ అదే నేను చేస్తే నాకు అటాక్ అయ్యేది. హల్లెలూయా. దేవుడు పిలువబడిన వాళ్ళు అనేకులు, దాంట్లో ఎన్నుకోబడిన వాళ్ళు కొంతమంది. హల్లెలూయా. దేవుడు చూడండి, యేసు ప్రభు లోకంలో జీవించేటప్పుడు యేసు ప్రభు మాటలు వినేకి వేల మంది వచ్చింది. హల్లెలూయా. ఆయన 2 చేపలు 5 బ్రెడ్ 5 రొట్టెల్ని తీసి 5,000 మంది మగవాళ్ళకి ఇచ్చినాడు. హల్లెలూయా. అప్పుడు ఆడ దగ్గర 30,000 మంది 20,000 మంది ఉండరు కదా, ఎందుకంటే ఆడలు కదా, మగవాళ్ళ కన్నా ఎక్కువ వచ్చేది. హల్లెలూయా. అంతమందికి ఇచ్చాడంట. కానీ అంతమందిని దేవుడు పిలిచిండాడు, కానీ ఎన్నుకోలేదు. ఎన్నుకోబడిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. హల్లెలూయా. అర్థమైందా? ఈ 12 మందికి ఆ వచ్చిన 20,000 మందికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వచ్చిన 20,000 మందిని యేసు ప్రభు ట్రైన్ చేయలే, కానీ 12 మందిని ట్రైన్ చేసి, వాళ్ళకి కావాల్సిండేది ఆహారం, వాళ్ళకి కావాల్సిండేది స్వస్థత, వాళ్ళకి కావాల్సిండేది ఆ సందర్భంలో యేసు యొక్క తోడు వాళ్ళకి ఇచ్చే దేవుడు. కానీ యేసు ప్రభు వీళ్ళతో ఉండే. ఈ 12 మంది శిష్యులతో ఎవరు ఉండింది? 3.5 సంవత్సరం జతలోనే ఉండి, యేసు ప్రభు నా మీద నుండి ఆత్మ నీ పైన పెడతానను, నువ్వు అభిషేకింపబడినాడు, నువ్వు ప్రార్థన చేసే విడుదలైతుంది, నువ్వు పో అని యేసు ప్రభుతో ఉండే జనాన్ని పంపించారు, కానీ వచ్చిన అందరినీ పంపిలే. హల్లెలూయా. వ్యత్యాసం ఉందా లేదా? యేసు ప్రభు అంటున్నాడు, వినే వాళ్ళంతా విశ్వాసికులు, మీరందరూ విశ్వాసికులు.
మిమ్మల్ని నేను ఎట్లా చేయాలంట, శిష్యులుగా మార్చాలంట. యేసు అంటారు లోకమంతా పోయి, మార్కు 16-15 నా దగ్గర ఉంది వాక్యం, నా క్యాలెండర్ ఉంది. లోకమంతా పోయి సువార్తలను ప్రకటించి వాళ్ళకి బాప్టిజం ఇచ్చి వాళ్ళని విశ్వాసులుగా పెట్టొద్దు, వాళ్ళని శిష్యులుగా మార్చు. హల్లెలూయా. శిష్యులుగా మార్చంటే నువ్వు ఎప్పుడు శిష్యులుగా అయినావో యేసు ప్రభువు నీతో ఎప్పుడు ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు విశ్వాసిగా ఉంటావో నీకు కావాలన్నప్పుడు యేసు ప్రభు వస్తాడు, నీకు బాగా చేస్తాడు, నీకు అంతా చేస్తాడు. కానీ నువ్వు ఎప్పుడు శిష్యుడిగా మారుతావో నీతో ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు విశ్వాసులుగా ఉండాలా శిష్యులుగా ఉండాలా? ఆమేన్. సో మీరు శిష్యులుగా ఉండేటప్పుడు కూడా మీ విశ్వాసం బలంగా ఉండాలా. మీ నోట ఏముండకూడదు, సనుగేది ఉండకూడదు. హల్లెలూయా. మీ లోపల ఆ వాక్యం ఫిలిప్పీలో చెప్తాను, మీ లోపల సనిగేది ఉండకూడదు, మీ లోపల అవిశ్వాసం ఉండకూడదు. మీలో ఎప్పుడు అవిశ్వాసం అనేది వస్తుందో అర్థం ఏమంటే మీరు విశ్వాస స్థానం నుంచి కింద జారింటారు. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయంలోనూ ఇది నేను ప్రార్థన చేసినాను, ఇది జరుగుతుంది అంతే, అదే ఫుల్ స్టాప్. హల్లెలూయా. ఫుల్ స్టాప్ అంటే దీనికి నెక్స్ట్ నా మైండ్ లో ఏది లేదు, నేను ఇది ప్రార్థన చేసినా ఇది జరుగుతుంది, అది విశ్వాసం. హల్లెలూయా. ప్రోగ్రాం పెట్టినాను, కానికి లేదు, సాక్షి కానికి లేదు, సాల్ అంటారు. ఇచ్చిన కానికలు నా దగ్గర ఉండేది సాల్ అంటారు. ఎట్లా చేసేది? పాస్టర్ అడుగుతుంటే నేను సైలెంట్గా ఉన్నా. అర్థమేమే, నాకు ఏదో ఒక కాకి రొట్టె తీసుకొని వచ్చి వేస్తుంది, అది విశ్వాసం. హల్లెలూయా. సో విశ్వాసంలో ఉండేవాడు నీతిమంతుడు అని వాక్యం చెప్తాను. నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీతో ఎవరు ఉంటారు? యేసు ప్రభువు ఉంటారు. హల్లెలూయా. ఈ కోర ఏం చేస్తున్నాడు, ఈ 250 మందిని తీసుకొని పోయి మోసేకి విరోధంగా నిలబడి, మోసే, ఆరోను, అదేమి దేవుడు నీతోనేనా ఉండేది, నీతోనేనా మాట్లాడేది, నువ్వేమి దేవుడి దగ్గర విని నువ్వు మా దగ్గర వచ్చి చెప్పేది, నేను ప్రసంగం చేస్తాను, నాకు బైబిల్ తెలుసు. హల్లెలూయా. నువ్వు ప్రసంగం చేయొచ్చు, కానీ ఆ ప్రసంగంలో దేవుడు ఉండడు. హల్లెలూయా. దేవుడు ఉండాలంటే నీ లోపల కొనుక్కుంటేది ఉండకూడదు, వెనకాల మాట్లాడేది ఉండకూడదు, అవిశ్వాసం కొంచెం కూడా ఉండకూడదు. అప్పుడు నువ్వు ఎవరంటే నువ్వు విశ్వాసి, మళ్ళా శిష్యుడు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే మోషే ఆరోనులు 3వ వాక్యం, మోషే ఆరోనులకు విరోధముగా పోగు పడిందో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే. అంటే వాళ్ళు చెప్తున్నారు, మీరు మాత్రం పరిశుద్ధులు కాదు, ఇప్పుడు ఉండే వాళ్ళందరూ పరిశుద్ధులే. మేమందరూ ఐగుప్తులో నుంచి బయటికి తీయబడినోళ్ళే, మేమంతా పాపంలో నుంచి బయటికి తీయబడినోళ్ళే, మేమందరూ పరిశుద్ధులే, మీరు మాత్రము పరిశుద్ధులు కాదు. యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చరించుకుంటున్నారు. వాళ్ళు అడుగుతాండేది మోషే, మేమందరూ పరిశుద్ధులే, మేమందరూ దేవుడు పిలిచే బయటకు వచ్చింది, మీరెందుకు మిమ్మల్ని పైకి తీసుకుంటున్నారు? హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా మీ దగ్గరికే రావాలా, మేము మాలో ఏ జగడాలు వచ్చినా మీ దగ్గరికే రావాలా, ఎందుకు మా దగ్గరికి రాకుండా? మేము లేవీలు కదా, మమ్మల్ని దేవుడు ఎన్నుకోలేదా అని అట్లే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సో ఈ వాక్యము, ఈ మాటలు మోసే తీసుకొని పోయి దేవుని దగ్గర చెప్తాను, మాట్లాడుతున్నారు, నేనేం చేసేదని పోయి సాష్టాంగంగా దేవుని ముందర నమస్కారం చేస్తున్నాను. పడిపోయి ఇదంతా మాట్లాడుతున్నారు, నేనేం చేయాలో నాకు తెలియనంటదంటే 7వ వాక్యం, అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు, లేవి కుమారులారా మీతో నాకిక పని లేదు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడో వాళ్ళదా పరిశుద్ధులు, కానీ పిలువబడిన వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. హల్లెలూయా. నా మాట వినాలా, నాతో ఉండాలా, నేను పిలిచినాను, నేను నీతిమంతుడుగా పెట్టినాను, ఇంకా పరిశుద్ధుడుగా మార్చలేదు. హల్లెలూయా. నేను ఎవరిని ఎన్నుకున్నానో వాడిగా పరిశుద్ధుడు. హల్లెలూయా. మరియు మోషే కోరాహుతో ఇట్లా, నేను కుమారులారా వినుడి, తన మందిర సమే చేయుటకు యెహోవా మిమ్మును
తన ఎదుటకు చేర్చుకున్నట్టు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ, ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చదివే కాకుండా. ఏం చేస్తాను, రేపు పొద్దున్నే మీరు ఏం చేయండి, మీ ధూప వర్గాలు తీసుకురండి. ఇంట్లో వేస్తారు కదా ధూపాలు, ధూపం అంటే ఏమి, సాంబ్రాణి వేస్తారు, సాంబ్రాణి అదంతా తీసుకొని రండి. నిప్పు, దేవుని సమూహంలో నుంచి నిప్పు మీరు తీసుకోవచ్చు. మీ సాంబ్రాణి మీరు వేయండి. ఏ సాంబ్రాణిని, ఏ ధూపాన్ని దేవుడు అంగీకరిస్తాడో వాళ్ళదా పరిశుద్ధులు. హల్లెలూయా అని చెప్పి పంపించేస్తారు. మరుసటి రోజు అందరూ తీసుకొని వస్తారు. నిప్పు తీసి వేసుకుంటారు. వేసి ధూపం వేసేటప్పుడు మోసే ఒక చాలా బలమైన మాట అంటున్నాడు. హల్లెలూయా. ఆ నిప్పు పరిశుద్ధమైన నిప్పు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో తెచ్చి వేస్తే అది పరిశుద్ధం కాదు. దేవుని సమూహంలో నుంచి నువ్వు వేసుకున్న నిప్పు పరిశుద్ధమైన నిప్పు. దేవుడు ఒక మాట అంటున్నాడు 21వ వాక్యం 20 నుంచి, అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి. ఎవరిని అంటున్నాడు? మోషేని, అహరోన్ అంటున్నాడు. మీరు ఈ జనాల మధ్యలో నుంచి మీరు ఆ పక్కకి పోండి. ఫస్ట్ మీరిద్దరు మీ కుటుంబాలను తీసుకొని ఆ పక్కకు పోండి. మోషేని, అహరోని చెప్తున్నాడు. సేవకులు, దేవుని యొక్క సేవకులను చూసి అంటున్నాడు, మీరిద్దరు మీ కుటుంబాలను తీసుకొని ఆ పక్క పోండి. క్షణములో నేను వారిని కాల్చివేయడు. ఎవరిని? 250 మందిని దేవుడు ఏం చేస్తున్నాడంట? క్షణంలో నేను కాలుస్తాను. కాల్చేసి మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకొనిది. హల్లెలూయా. మేము పాస్టర్లు, మేము మీద కోపపడచ్చు, కానీ మీరు శిక్షలు పడేకి మేము కారకులుగా ఉండకూడదు. అర్థమైందా? మీ మీద శిక్ష వచ్చేకి మేము కారకులుగా ఉండకూడదు. మిమ్మల్ని కోపపడి మిమ్మల్ని తిట్టచ్చు, మిమ్మల్ని గట్టచ్చు, మిమ్మల్ని అట్లా అని చెప్పచ్చు. హల్లెలూయా. కానీ మా కోపాల మీద నుంచి, దాంట్లో నుంచి మీపై శాపాలు రాకుండా నేను చూసుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు అంటున్నాడు, మీరిద్దరు కుటుంబాలు తీసుకుని ఆపకపోండి. ఈ 250 మందిని, ఆ కోర సంతానంని అందరినీ నేనేం చేస్తాను? ఒకే సెకండ్ లో కాల్ చేస్తానని వెంటనే మోసే అహరోను ఇద్దరు నమస్కారం చేస్తాను. ఏమని? ప్రభువా, వాడు ఒక్కడు చేసిన దానికి ఇజ్రాయెల్ జనాలందరినీ సంపతే. తప్పు చేసింది ఎవరు? కోర ఒక్కడే. వాటిని ఏమన్నా చేసుకో, కానీ ఇజ్రాయెల్ జనాలు 6 లక్షల మంది, వీళ్ళంతా నువ్వు ఏం చేయొద్దు, సంపత్తు అని. వెంటనే అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చిన 23వ వాక్యం, కోరాహు, దాతాను, అబీయాముల యొక్క నివాసములలో చుట్టూ నుండి తొలగిపోవుడని జన సమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారి నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని సమాజంతో అనేను. హల్లెలూయా. ఏమంటున్నాడు? పోయేసి ఈ 3 ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే దాతాను, అబీరాములు, మళ్ళా త్వరా. వీళ్ళ ఇంటి దగ్గర పోయేసి ఏమంటున్నాడు? వీళ్ళ టెంట్స్ ఉంటాయి. టెంట్స్ అంటే గుడారాలు ఉన్నాయి. ఈ గుడారాల దగ్గర నుంచి మీరు అందరూ ఏం చేయండి? అందరూ 6 లక్షల మంది ఏం చేయండి? తొలగిపోండి. హల్లెలూయా. వీళ్ళకి సంబంధించింది ఏది మీరు ఏం చేయదండి? ముట్టదు. ముట్టిన వెంటనే ఆ పాపం ఏమైతుంది? మీ పైకి వస్తుంది. హల్లెలూయా. వీళ్ళకి సంబంధించి ఏది మీరు ముట్టొద్దండి అని చెప్పి, కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసం లేదు నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములు వారి భార్యలు, వారి కుమారులు, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారములను నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలిసికొందురు. మనుష్యులకు అందరికీ వచ్చు మరణము మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. సో ఇప్పుడు మోసే ఒక డైలాగ్ చెప్తాను. ఏమని? మీరు నార్మల్గా సస్తే, ఎవరు మీ 3 కుటుంబాలు ఉన్నాయి, మీ 3 కుటుంబాలు నార్మల్గా సచ్చిందారంటే దేవుడు నాతో లేడు. మిమ్మల్ని డిఫరెంట్గా మీతో నుంచి 6 లక్షల మంది చచ్చింటారు.
6 లక్షల మంది కాపాడేకి నాతో దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడుదా పిలిచిండాడు, ఈ సేవ చేసేకి ఆయన పిలిచిండాడు అని నిరూపించాలంటే మీరు డిఫరెంట్ గా సాగాలంటాడు. హల్లెలూయా. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేయనేలా వారు యెహోవా అలక్ష్యము చేశారని మీరు తెలుసుకుందరు. సో వీళ్ళు ఎట్లా సావాలంట, వాళ్ళు ఉంటే గుడారం మాత్రం భూమి తెరుచుకోవాలి. వాళ్ళు యాడికి దిగాలంట, భూమిలో కదా, అదొక వాక్యం ఉంది, అదొక వార్త ఉంది. యాడికి దిగాల, పాతాళానికి దిగాలి. హల్లెలూయా. ఆ వాక్యం చూడండి, ప్రాణములతో పాతాళముకి దిగాల. పాతాళం అంటే ఏమే, నరకం. హల్లెలూయా. సైతాను ఉండే జాగా, సైతానుకని ఏర్పరిచిన జాగా. ఈ జాగాకి మీరేం చేస్తారంట, నోరు తెరిచి మీరే దిగిపోవాలి. హల్లెలూయా. సో దేవుని సేవకుల పైన మీరు మాట్లాడితే మీరు యాడికి దిగిపోతున్నారు, కరెక్ట్ చెప్పండి. నోరు తెరిచి మాట్లాడాలి. హల్లెలూయా. మాలో తప్పులు ఉన్నాయి, పొరలు ఉన్నాయి, లేదంటే మీకు ఏమైనా కనపడితే వచ్చి చెప్పండి, మేము దాన్ని దిద్దుకుంటాం. ఎందుకంటే మేము దేవుని జనాలే. హల్లెలూయా. మాకు దేవుడు ఫస్ట్ టైం చూపించేస్తాడు, దాన్ని మీరు చేసేటప్పుడు మీ దగ్గర నుంచి కొన్నిసార్లు మాకు ఆలోచన ఇస్తారు. హల్లెలూయా. ఎట్లా, మన పేరని నాతాన గాడిద మాట్లాడతాడు, ఏమంటాడు, బాలాం అనే ప్రవక్త దేవునికి విరోధంగా పోయేటప్పుడు వాడిని దేవుడు చంపేయకపోలేదు, కానీ వాడి గాడిద నోరు తెరిచి, గాడిద వచ్చి వాడికి నేర్పిస్తాను, రే నేను ఎప్పుడైనా ఇట్లా తప్పు చేసినానా, నువ్వు సరిలేదు, సరైన జారికి పోలేదని గాడిద వచ్చి బాలాం దేవునికి ప్రవక్తకు నేర్పిస్తారు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మేము తప్పు చేసేటప్పుడు మీరు చెప్పచ్చు, మేము గాడిదలు, అయ్యో పాస్టర్ మమ్మల్ని గాడిదలు అనేసిండు అన్నదండి, నేను గాడిదే, నా మీద యేసు ప్రభు కూర్చుంటాడు. హల్లెలూయా. అట్లా కొంతమంది నోళ్ళు తెరుస్తాడు. మీ నోళ్ళు తెరిచేటప్పుడు నేను సంతోషం, మా సభలో నన్ను దిద్దేకి ఒక జనము ఉండాలని నాకు సంతోషం. హల్లెలూయా. కానీ మీరు మాట్లాడుకోవద్దండి. సభలో ఉండే వాళ్ళ గురించి కూడా మీరు ఇంట్లో మాట్లాడుకోవద్దండి. మంచితనాలు మాట్లాడండి. చెడు మాట్లాడే ఎవరు ఉన్నాడు తెలుసా, సైతాను. హల్లెలూయా. చెడు మాట్లాడే ఎవరు ఉండేది, యోబు గురించి అన్ని చెడుతనాలు పరలోకంలో మాట్లాడే సైతాను పోతాను. సో మీరు ఇంకొకరి గురించి చెడుతనాలు మాట్లాడుతున్నారంటే మీ లోపల ఎవరు ఉంటారు, సైతాను. సైతానికి సంబంధం పట్టింది జాగా ఏది, పాతాళం. అప్పుడు మీరు యాడికి పోతుంటారు, మీ తల మీద మీరే మట్టేసుకోరు. ఎవరి గురించి వెనకాల మాట్లాడదు, అది మంచి హ్యాబిట్. వాళ్ళ దగ్గర ఉండే మంచి గుణాలు మాట్లాడారు. చూడరు మంచోడు, వాడు ఇంత బాగా బ్రష్ చేస్తున్నాడు, బంగారం చేసుకుని వాడు ఇట్లా పనికి పోతాను, ఇట్లా పో, ఇది మాట్లాడు. వాడు గొప్ప కూల్చేవాడు, ఆ శాపం నీ పైన వస్తుంది. హల్లెలూయా. అర్థమైందని మాట్లాడాలి చెప్పేది. మన నోట్లో నుంచి ఏది వస్తుందో అదిగా మనకి రిటర్న్ వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. సో ఇట్లా చేసి వాళ్ళ ముగ్గురు కుటుంబాలు భూమి చీల్చబడి వాళ్ళు భూమిలోకి దిగిపోయారు. హల్లెలూయా. దేవుడు ఇంత మాత్రం చేయలేరు. దేవుడు వాళ్ళ భూమిలోకి పోయిన 34వ వాక్యం, వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి మోషే వీని భూమి మనలను మృంగివేయనేమో అనుకుంటూ పారిపోయారు. మిగతా 6 లక్షల మంది అట్లా పరిగెత్తిపోతున్నారు. అయ్యో వీళ్ళ ముగ్గురిని భూమి మింగేసిందే, మమ్మల్ని కూడా మింగేస్తుందేమో అని పారిపోతే, మరి యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసి. హల్లెలూయా. ఆ ధూపాన్ని తెచ్చే చూడు, మోషేకి విరోధంగా వీళ్ళకి సపోర్ట్ చేసుకొని, ఎవరు, అపోరాము, ఇంకా ముగ్గురు పేరేమి, అభిరాము, వీళ్ళు ముగ్గురికి సపోర్ట్ చేసుకొని 250 మందిని వచ్చారే, దేవుని సమూహం నుంచి అగ్ని బయటకు వచ్చి వాళ్ళని కాల్చేసి. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు దేవునికి అగ్నిని చూసే? నేను మీకు ఒక మాట చెప్తాను, మీరు పరలోకానికి వచ్చేదానికన్నా నరకానికి పోయేది మంచిది. ఏం పాస్టర్ ఇట్లా అంటారా?
మీరు తప్పు చేసి పరలోకానికి వచ్చిండారంటే ఆ అగ్గిని, దేవుని సమూహంలో ఉండే అగ్గిని నీతిమంతులకి వెలుగుగా ఉంటుంది, దుష్టుల్ని కాల్చేస్తుంది. హల్లెలూయా. సైతానికే దేవునికి సన్నిధానంలో ఉండే కాలేదంట. దేవునికి అగ్గిని తట్టుకునేకి వాళ్ళ అయ్యలే. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరికైనా ప్రార్థన చేస్తాను, వాళ్ళ లోపల ఒక మంట వస్తుంది చూడు, అయ్యో పాస్టర్ ఎక్స్పెక్ట్ నా వల్ల మంట కానంటాను. ఒక పాస్టర్ ప్రేయర్ చేస్తేనే ఇంత మంట నీకు అవుతుందంటే పరలోకంలో దేవుని సమూహంలో ఉండే అగ్గిని ఎట్లాంటిది? ఆమేన్. అవునా కదా? అక్కడ ఉండే అగ్గిని ఎవరు తట్టుకునే కాలేదంట. నరకంలో ఉండే అగ్గిని పిశాచి అని అరుచుకొని ఒక రీతిగా ఉంటుంది, కానీ దేవుని సమూహంలో ఉండే అగ్గిని చాలా భయంకరమైన అగ్ని. హల్లెలూయా. ఆ అగ్గిని పిశాచి వల్లే తట్టుకునే కాకుండా పైనుంచి కింద పడిపోయారు. ఇప్పుడు చెప్పండి, మీరు పరలోకానికి రావాలంటే మీ లోపల ఏ గుణం ఉండకూడదు? పిశాచి యొక్క గుణం, గుణగొట్టే గుణం, సైతాన్ యొక్క గుణాలు ఉండకూడదు. హల్లెలూయా. అట్లా గుణాలు ఉంటే మీరు ఆడిపోతానని వాక్యం చెప్తాంది. పాతాళం. మీరు ఎన్నుకోబడినోళ్ళే, మీరు పిలువబడినోళ్ళే, మీరు లేవీలే, అయినా కూడా యాడికి దిగిపోతున్నారు? పాతాళానికి పోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు పరలోకానికి పోయేది కానీ పాతాళానికి పోయేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. హల్లెలూయా. మీ దగ్గర వచ్చి ఎవరైనా చెప్తున్నారా, పాస్ట్ ఇట్లా అట్లా అని వెంటనే మీరు ఫస్ట్ వాళ్ళని హెచ్చరించాలమ్మా, లేని శాపాలు నా పైన తీసుకొని రావద్దు. హల్లెలూయా. ఏమన్నా ఉందా? డైరెక్ట్ పాస్టర్ దగ్గర మాట్లాడు. ఎందుకు పాస్టర్ని దేవుడు ఇట్లా ఆశీర్వదిస్తున్నాడు అది నేను చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. దానికి ముందు ఇంకొక వాక్యం ఎత్తుకుందాం. 2 రాజులు 2వ అధ్యాయం 23-25. 2 రాజులు 2 అరసనులు 2:23-25. హల్లెలూయా. 22 నుంచి ಎಲೀಷನು ಹೇಳಿದ ವಾಕ್ಯ ಪ್ರಕಾರವೇ ಆ ನೀರು ఇందినవరకు ಹಾಗೆ ఇరుతిತ್ತು. తెలుగులోనే నేను చదువుతాను. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము అని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడ ఎలుగు బంటెలు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. అతడు అచ్చట నుండి పోయాను. హల్లెలూయా. ఎలీషా అనే ఒక మంచి దేవుని యొక్క ప్రవక్త. హల్లెలూయా. కరడిని ఇంగ్లీష్ లో బేర్ అంటారు కదా. బేర్ స్పిరిచువల్ మీనింగ్ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేయండి. బేర్ స్పిరిచువల్ మీనింగ్. ఆమేన్. ఈ ఎలీషా అనే ఒక ప్రవక్త అన్ని అద్భుతాలు చేసి కొండెక్కి పోతున్నాడు. కొండెక్కి పోయేటప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు ఆటలాడుతున్నారు. వాళ్ళందరూ ఈ మనిషికి బట్టతలకాయ ఉండేది, ఎంటికలు ఉండేది. ఆ మనిషిని చూసి బట్టతలకాయ బట్టతలకాయ పో అని గేలు చేసిన వెంటనే ఒకే ఒక మాట తిరిగి శపించాను. హల్లెలూయా. ఆ పిల్లల్ని తిరిగి ఏం చేసా? శపించిన వెంటనే అడవిలో నుంచి వచ్చిన 2 ఎలుగుబంట్లు 42 మంది బిడ్డల్ని సీల్ చేసి. హల్లెలూయా. ఒక శాపం ఎంతమందిని చంపేసింది? 42 బిడ్డల్ని చంపేసింది. హల్లెలూయా. దేవుని యొక్క శాపం అంత ఘోరమైంది. హల్లెలూయా. ఏముందన్న స్పిరిచువల్ మీనింగ్? The activity of both the wicked and of God. హల్లెలూయా. ఈ ఎలుగు బంటలు అంటే స్పిరిచువల్ మీనింగ్ ఏమంటే, ఆత్మిక అర్థం ఏమంటే సైతాన్ యొక్క క్రియ. హల్లెలూయా. ఎలుగు బంటలు వాటి యొక్క
వాటి యొక్క అర్థం ఏమంటే దేవుని యొక్క సన్నిధానంలో ఎలుగుబంట్లు ఉండేవి, కానీ భూమిలో శాపానికి అని వచ్చే ఆ ఎలుగుబంట్లు దేనికి కారణం అంటే ఏమని పోతే శాపానికి విరోధంగా వస్తే ఆ ఎలుగుబంట్లు ఎక్కడి నుంచి వస్తానంటే సైతాను పంపించే ఎలుగుబంట్లు. హల్లెలూయా. సో ఈ దేవుని యొక్క సేవకుడు తిరిగి శపించిన వెంటనే సైతాన్ వచ్చి అటాక్ చేసేస్తుంది. హల్లెలూయా. సో మన కుటుంబాలు మన సమస్తము భద్రంగా ఉండాలా అంటే ఇద్దరు శాపాలకి మనం పడకూడదు. ఒకటి దేవుని యొక్క సేవకులు, రెండో దేవుడు తల్లిదండ్రులు. హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క శాపము మీ యొక్క ఆయుష్ కాలాన్ని తగ్గిస్తుంది. దేవుడు ఇన్ని రోజులను పెట్టింటాడు, వాళ్ళు ఒక్కొక్క శాపం ఇస్తాండేటప్పుడు మీ యొక్క ఆయుష్ కాలం ఏమైతుంటది, తగ్గుతాంటది. ఆ ఆయుష్ కాలం తగ్గేది కాకుండా దాంట్లో చాలా కష్టాలు మీ పైకి వస్తుంటది. హల్లెలూయా. కానీ దేవుని యొక్క సేవకుల యొక్క శాపము మిమ్మల్ని ఆడికి తెలుసుకొని పోతుంది, నరకాన్ని. హల్లెలూయా. మిమ్మల్ని దేవుని యొక్క సన్నిధానానికే పిలుచుకొని పోయలేదు. హల్లెలూయా. ఒక 4 వాక్యాలు మనం చదివి మనం ముగించేస్తాం. ఇది నేనేమి దీని గురించి ఈరోజు ప్రసంగం చేస్తాను, 4 వాక్యం చదువుతాం. ఎందుకు దేవుడు వాళ్ళని ఇంత కాపాడతాడంటే హెబ్రీయులు 3:2 ఎత్తిన చదవండి. హెబ్రీయులు 3:2. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్లు ఈయన కూడా తన నియమించిన వారిని నమ్మకముగా ఉండెను. హల్లెలూయా. మోషేని దేవుడు ఎన్నుకునే, మోషే దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండేది. ఎవరు నమ్మకంగా ఉంటారో దేవుడు వాళ్ళని ఎన్నుకుంటారు. హల్లెలూయా. సేవలు చేసేకి ఎవరు ఎన్నుకునేదంట, దేవుడు ఎన్నుకునేది. దేవుడు ఒక వాక్యం అంటాడు అపోస్తలులలో 1:2 చదవండి. ఎవరైనా ఎత్తిన చదవండి. అపోస్తలులు 1:2. చెప్పలేదు ఓకే. ఎవరు ఆరిసికొండ? ఎవరు ఆరిసికొండంతా? తరువాత ఆయన పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన శ్రమపడిన తర్వాత తాను దేవుడు ఎన్నుకున్న జనాల్ని భద్రంగా ఆయన కాపాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన ఇంకొక మాట అంటున్నాడు, యోహాను 15:16 ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనుగా మిమ్మల్ని ఎన్నుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను సేవ చేయాలి, 10 సంవత్సరాల నుంచి నేను సేవ చేయాలంటే అంత ఈజీ కాదు. హల్లెలూయా. నన్ను నిలబెట్టి, నన్ను నాటి, నా దగ్గర నుంచి వచ్చే పండుల్ని నా నీటిలో కూర్చొని ఉండే వాళ్ళకి ఇస్తాను. హల్లెలూయా. అది ఈజీ కాదు. ఆయన నాటేది అది స్ట్రాంగ్ గా నాటబడాలంటే ఏ ఆవు మేక వచ్చి దాన్ని తినకూడదు, దాన్ని కాపాడుకోవాలా, ఆయన నీళ్లు పోయాలా, ఆయన చెట్టు పెద్ద చేయాలి. హల్లెలూయా. చెట్టు పెద్ద చేయంగా జనాలు ఎక్కువ మంది వచ్చి దాని కింద కూర్చోవచ్చు. కూర్చునేది కాకుండా దాని గాలి, దాని శ్వాసము, దాని పండ్లు అన్ని తినొచ్చు. హల్లెలూయా. ఒక 10 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను ఈ స్థానంలో నిలబెట్టింటాడంటే ఆయన ఎన్నుకోకపోతే అది అయ్యలేదు. హల్లెలూయా. చాలా మంది మీరు చూసుకుంటారు, వస్తారు, 4 ఇంటికి పోతారు, మళ్ళీ పోయేసిన వాళ్ళు ఉంటారు. ఉండారా? ఉండరు. కానీ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నాటబడిన ఆయన నన్ను ఎన్నుకునే కానీ నేను ఆయన్ని ఎన్నుకోలేదు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు పిలిచింటాడు కానీ మీరు దేవుడిని పిలవలేదు. ఫస్ట్ ఎల్లమ్మకి యేసుప్రభుని ఎవరో చెప్పింటారు కదా, సావిత్రమ్మకి ఎవరో చెప్పింటారు, నెల్సన్ వాళ్ళ అమ్మ నాయనకి ఎవరో యేసుప్రభు గురించి చెప్పింటారు. సో ఆయన మీ దగ్గరికి ఎవరినో పంపించి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. కానీ మీరు ఎత్తింది యేసుప్రభు నా దేవుడు అని పుట్టిన వెంటనే మీరు చెప్పలేదు కదా. సో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను కానీ మీరు నన్ను
ఎన్నుకోలేదు. నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన, నేను మీ కొరకు ప్రాణం ఇచ్చిన. యేసుగా చెప్పేకి హల్లెలూయా. మనం ఎవరు చెప్పేకి అయ్యేలే. సో దేవుడు నన్ను ఎన్నుకొని సేవకుడిగా నిలబెట్టినప్పుడు నన్ను కాపాడుకునేకి, నాకు విరోధంగా మాట్లాడే వాళ్ళని చూసుకునేకి, నాకు విరోధంగా లేచే వాళ్ళ గురించి చూసుకునేకి, నన్ను గోతి దొమ్మి పూడ్చిపెట్టాలని చూసే వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? హల్లెలూయా. అప్పుడు సేవకులకు విరోధంగా ఎవరు సేవకుడు తప్పుగా ప్రసంగం చేస్తే మీకు అభ్యంతరం ఉంటే మీరు పోయి డైరెక్ట్గా మాట్లాడండి. బైబిల్లో ఇది లేదు, నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆ సేవకుని గురించి మీరు మాట్లాడుకునేది వద్దు. హల్లెలూయా. యోహాను 12:26 చదవండి. యోహాను 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించని ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల, సేవించే వాళ్ళని ఏమంటారు? సేవకుడు. హల్లెలూయా. యేసు ప్రభుని సేవించే వాళ్ళని ఏమంటారు? సేవకుడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. సో నేను యేసు ప్రభుని ఫస్ట్ వెంబడించాలి. నా జనాలు నన్ను వెంబడించాలంటే ఫస్ట్ ఎవరు వెంబడించాలా? నేనుగా వెంబడించాలి. హల్లెలూయా. నేను డ్రైవర్ స్థానంలో ఉన్నాను, బస్సుకి డ్రైవర్ స్థానంలో ఉన్నాను. నా ప్యాసింజర్లు ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలంటే ఫస్ట్ ఎవరు పోవాలా? నేనుగా పోవాలా, తీసుకొని పోవాలి. హల్లెలూయా. సో నా సేవకుడు ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. హల్లెలూయా. సో నేను ఉండే స్థలంలో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఉండే స్థలంలో ఎవరు ఉన్నాను? నేను ఉన్నాను. హల్లెలూయా. ఒకడు నన్ను సేవించినడలా ఎవరు ఆ సేవకుని కనపరుస్తారంటే తండ్రి. హల్లెలూయా. అందుకు మోషేకి విరోధంగా వచ్చిన జనాల్ని దేవుడు ఎందుకు కొట్టిండంటే, నేను మోషేగా ఉండాను రా, మిమ్మల్ని నేను పిలిచినాను, మీకు కావాల్సింది ఇది ఇస్తాను, కానీ మోషే నా స్నేహితుడు. హల్లెలూయా. మోషే నా ఇంట్లో నమ్మకస్తుడు. మోషే నేను అన్నింటిలోనూ నమ్ముతాను. మీరు ఎవరైనా వానికి విరోధంగా చేస్తే మిమ్మల్ని చంపుతాను. హల్లెలూయా. ఇంకొక వాక్యము. సో ఈ 4 వాక్యాలు ఎత్తి నేను ముగిస్తాను. ఆమేన్. మత్తయి 24:47. మత్తయి 24:47. అతడు తన యావదాస్తి మీద వాని ఉంచుమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. 45 నుంచి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధివంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఏ సేవకుడు కరెక్ట్ గా దేవునికి ఏం మనసులో ఉందో దాన్ని చేస్తాడో, దేవుని ఆస్తి మీదంతా వానికి హక్కు ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు పేతురుని చూసి, నీ చేతికి నేను పరలోకం యొక్క తాళపు చెవిని ఇచ్చినాను, నీ చేతికి నేను నరకం యొక్క తాళపు చెవి ఇచ్చినాను. నువ్వు పరలోకంలో దేన్ని తెరుస్తావో అది తెరవబడుతుంది. పరలోకంలో ఒకడు తాళం తెరవాలంటే ఆ తాళం పెట్టుకున్నాడు పరలోకానికి అధిపతిగా ఉండాలా. హల్లెలూయా. రోడ్లో పోయేవాడికి వచ్చేవాడికి నీ ఇంటి బీగాలు ఇచ్చేయలేదు. ఇస్తావా? రోడ్లో పోయేవాడికి ఇచ్చేవాడికి ఇస్తావా? ఇంటి బీగాలు ఇచ్చేయలేదు. సో పేదరు అంటున్నాడు, నీ మీద కట్టబడిన సభ ఒకటి ఉందంటే అది పేదల మీద కట్టబడి ఉండాలి. హల్లెలూయా. పేదరిని దేవుడు అంత కనపరిచినాడు. సో పేదరిని వెంబడించుకొని వస్తాను అన్ని సేవకుల్ని దేవుడు ఎట్లా కనపరుస్తానంటే, పేదరికి ఇచ్చిన అదే తాళపు చెవిని మీకు ఇస్తాను. మీరు పరలోకంలో ఏది తెరుస్తారో అది పరలోకంలో తెరవబడుతుంది. మీరు ఒకటి ఆశీర్వాదం పరలోకంలో మూసేస్తే అది ఆశీర్వాదం మూసేస్తారు.
మీరు పరలోకంలో ఒక ఆశీర్వాదం తెలిస్తే నేను తెరుస్తాను ఆమేన్. అంటే అర్థం ఏమి? సేవకులకి పరలోకం మీద అధికారము ఉంది. హల్లెలూయా. పరలోకంలోని దేవదూతలు సేవకులు మాట వినాలి, మీ మాట కూడా వినాలి, కానీ ఒక అధికారి ఒక మాట ఖచ్చితంగా వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పోయి వాళ్ళకి సేవలు చేయండి అంటే చేయాలి. మా నాయన ఒకసారి ఒక గీత అనే ఒక పిల్ల దయ్యం తరుముకొని వచ్చేసింది. దేవుడు చెప్పాను, నేను తరిమేటప్పుడు దేవదూత నీకు వచ్చి చెప్తుంది. చెప్పిన వెంటనే ఆయన పెద్ద పని నుంచి బుక్కులంతా పారేసి కాలేజీ పోయి పిల్ల పరిగెత్తుకోని వచ్చేసి వస్తే ఏమమ్మా పరిగెత్తి నేను నీళ్ళంతా ఇచ్చినాక తాగిన కడుగుతుంది దేవదూత నాకు చెప్పా పరిగెత్తు అంకది పరిగెత్తుకొని వచ్చాయి. ఏదమ్మా ఎవరు దయ్యం లేదు. దేవదూతకు చెప్తున్నాడు, దేవదూత ఆ సైతాన్ని లోపలికి తీసుకున్నాను, కానీ నెక్స్ట్ మూమెంట్ సైతాన్ని లోపలికి తీసుకున్నాను. హల్లెలూయా. అంటే ఒక సేవకుడికి దేవదూత లోపడలా, సైతాన్లు లోపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంత అధికారం ఇచ్చిన్నాడు. పరలోకం మీద అధికారము ఇచ్చిన్నాడు, నరకం మీద అధికారం ఇచ్చినాడు. నీకంతా నేను చెప్పినాను, నేను నరకం లేకపోయి సైతాన్ని తొక్కేసి వచ్చినాను నా యొక్క దర్శనంలో. హల్లెలూయా. అంటే నరకం పైన నాకు అధికారము ఇచ్చిందాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యం హెబ్రీయులు 6:10. ఆమేన్. ఆమేన్. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. మీరు సేవకులకు ఏమైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారానికి ప్రతిగా దేవుడు మీకు ఏమి చేయకోకుండా ఉండేకి ఆయన అన్యాయస్తుడు కాదు. మీరు సేవకుడికి ఒకటి ఏమైనా చేస్తున్నారంటే దానికి ప్రతిగా దేవుడు మీకు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. సేవకుడిని గణపరిచింటారా మీకు రెట్టింపు గణం వస్తుంది. సేవకుడిని మీరు తోచేసింటారా మిమ్మల్ని లోకము తోసేస్తుంది. హల్లెలూయా. ఇట్లా దేవుడు వచ్చి సేవకుల్ని చాలా అధికంగా చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ గా ఒక మాట, ఈ వాక్యం 3 స్థలాల్లో ఉంది. ఒకటి మత్తయి 25:21 ఉంది, మత్తయి 20:23 ఉంది, లూకా 19:17. మూడిట్లోనే ఒకే మాట ఉంది. పోయిన వారం చెప్పిన 2 సాక్ష్యాలు పలికితే అది మనం ఎత్తుకోవాలా. హల్లెలూయా. ఇక్కడ 3 సార్లు సాక్ష్యాలు పలికింది. మత్తయి 25:21 చదువుతాను వినండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందము. హల్లెలూయా. చూడండి, మళ్ళా నెక్స్ట్ మాటలు కూడా అదే చెప్తున్నాడు, బలా మంచి దాసుడా. హల్లెలూయా. మేము ఇంత కష్టపడతాలేదు, నాకు రావాల్సిన సొత్తు నేను అడగలేదు, నాకు రావాల్సిందే మా నాయన సొత్తు నేను అడగలేదు, ఎందుకంటే నాకు గలీజ్ ఇష్టం లేదు, అన్నింటినీ త్యాగం చేసేస్తాను, నేను సేవ చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నేను అడిగి పోవాలంటే నేను కోర్టు కేసుకు పోవాలి, కోర్టు కేసుకు పోతే ఒక పాస్టరే కోర్టు వెనకాల తిరుగుతున్నాడు, ఆయనకే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎందుకు నాకు ఆ ఆస్తే నాకు వద్దు. హల్లెలూయా. ఇంతంతా నేను తోసేసి సేవలు చేస్తున్నాను. పాస్టర్ సేవలు, సేవకులకు 5 రకాల సేవలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం ఎన్ని రకాల సేవలు ఉన్నాయి? 5 రకాలు. అపోస్తలుల సేవ, తీర్థదర్శుల సేవ, ఇవాంజలిస్ట్ సేవ, పాస్టర్ సేవ, ఇంకొక సేవ. 5 సేవలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 5 సేవలు చేసే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా కాపాడుతున్నారు. ఎందుకు? వీళ్ళు అన్ని త్యాగాలు చేసి ఆయన కొరకు సేవ చేస్తున్నారు. హల్లెలూయా. చిన్న చిన్న త్యాగాలు కాదు, పెద్ద పెద్ద త్యాగాలు. దేవుని కొరకు అన్నిటినీ ఈడ్చిపెట్టి సేవ చేస్తున్నారు. హల్లెలూయా. లేవీయులకి భాగం లేదు భూమిపై. 13 గోత్రాల్లో లేవీయుల గోత్రాలు దేవుడు ఏమంటున్నాడు, మీరు పొలాలు తీసుకుంటారా, మీరు తీసుకోండి, మీరు అన్ని తీసుకుంటున్నారా, తీసుకోండి, ఈ లేవీయులకు మాత్రము ఏ సొత్తు లేదు, ఎందుకంటే వాళ్ళకి సొత్తు నేను. లేవీయులకు ఎవరు సొత్తు? దేవుడిగా సొత్తు. హల్లెలూయా. సో మాకు దేవుడు సొత్తు, మేము అట్లున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడుకునేకి ఏ మూలకైనా పోతుంది. హల్లెలూయా. సో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ నోటిని మీరు భద్రంగా కాపాడుకోండి. హల్లెలూయా. మీ ఆత్మలు, మీ శరీరాలు ఇవన్నీ కరెక్ట్ గా సరిగ్గా దేవునికి ఆలయంలో కానీ దేవునికి పరలోకం కానీ చేరాలంటే
దేన్ని కాపాడుకోవాలో మీరు? నోటిని. నేను నా భార్యకి చెప్పేది నేను చెప్తాను, ఈ నోట్లో నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఒక 5 సెకండ్లు యోచన చేయండి. ఈ మాట మాట్లాడితే ఒకరికి నొప్పిస్తుందా లేదా ఒకరికి మంచిది చేస్తుందా? అది ఒకరికి ఆరోగ్యమా ఒకరికి అనారోగ్యమా? హల్లెలూయా. ఈ మాట నా నోట్లో నుంచి వచ్చిందంటే ఇది వాడిని బాగు చేస్తుందా? ఎందుకంటే ఈ నోట్లో నుంచి వచ్చే మాట వల్ల చాలా మంది చచ్చిపోయినారు. హల్లెలూయా. అవునా కదా? ఈ మాట ఎవరినో ఒకటి దుఃఖ పెట్టింది, ఆ దుఃఖంలో ఒకటి ఉదేశం చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అప్పుడు ఆ శాపం ఎవరి పైకి వస్తుంది? మీ పైకి వస్తుంది. హల్లెలూయా. సో ఏ మాట మాట్లాడే ముందు ఒక 2 సెకండ్లు యోచన చేయండి, ఇది సరైన మాట లేదా? వాళ్ళ తాత వచ్చినట్టు వాళ్ళ తాత వచ్చి ఈ నోట్లో నుంచి వచ్చే ఒక మాట వేరే వాడికి మంచిదిగా ఉండాలా? హల్లెలూయా. సో మీ నోట్లో నుంచి వచ్చే ఒక్కొక్క మాటని మీరు కాపాడుకోండి, ఆ మాట మిమ్మల్ని కాపాడుతుంది. వాక్యం ఉంది, వాక్యంలో అంటది మీరు లూజ్ టాక్స్ ఉండే చూడు, వ్యర్థంగా మాట్లాడే చూడు, కూర్చొని వ్యవహారాలు మాట్లాడేటప్పుడు ఊరికే మాట్లాడతారు చూడు, ఆ ఒక్కొక్క మాటకి మీరు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. హల్లెలూయా. ఇది బైబిల్ వాక్యం ఉంది. ఆమేన్. సో మీ నోట్లో నుంచి వచ్చే ఒక్కొక్క మాట మీద మీరు శ్రద్ధ పెట్టుకోవాలా? హల్లెలూయా. మత్తయి 12:36 యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చింది ఒక మాట. 12 నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమంట, అంటే జడ్జిమెంట్ డే. జడ్జు దేవుడు సింహాసనం మీద కూర్చొని జనాల్ని నరకానికి పంపిస్తాడు చూడు, నరకానికి పరలోకానికి పంపించే ఆ యొక్క రోజు ఏ రోజు ఉందో ఆ రోజు లెక్క చెప్పవలసి ఉన్నది. మీరు చెప్పే ఒక్కొక్క మాటకి మీరేం చెప్పాలా? దేవుని దగ్గర లెక్క ఇయ్యాలి. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడొద్దండి, తక్కువ మాట్లాడండి, జ్ఞానంగా మాట్లాడండి. హల్లెలూయా. నేను చెప్పలేదమ్మా, ఈ మాట ఎవరు చెప్తాను లేదు. మీరు చెప్పే ఒక్కొక్క మాటకి మీరు లెక్క మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు పోరా అంటే దాన్ని కూడా లెక్క ఇవ్వాలి. సో మన నోటిని మనం భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. మీ నోటిని కాపాడుకోండి. సేవకుల యొక్క శాపంలో నుంచి, తల్లిదండ్రుల యొక్క శాపం నుంచి, దేవుని యొక్క శాపం నుంచి మీరు దేవుని దగ్గర మీరు చేసిన పాపాల శాపం అంతా దేవుడు కడిగేసినాడు. కొత్త శాపాలు మీరు తెచ్చేసుకోవద్దని మీ తలపైన. హల్లెలూయా. అద్దా చెప్పింది, నాకు వేరే వాడు శూన్యం పెట్టేది కాదు, నాకు నేనే శూన్యం పెట్టుకుంటా. ఎక్కడి నుంచి పెట్టుకుంటా? నా నోట్లో నుంచి. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. హల్లెలూయా. మీ ఎదాలకు ఏంటంటే మోనాలకు ఏంటంటే దేంతో చెప్పినంటే నా నోటి మాటలతో చెడినా. హల్లెలూయా. ఈ పాట పాడేటప్పుడు కన్ను వస్తుంది. ప్రభా, అవును తండ్రి, అనేక సందర్భాల్లో మీరు యోచన చేయండి, మీరు ఎప్పుడంతా మాట్లాడినారు, దేవునికి సేవకుల విరోధంగా ఎన్నిసార్లు మాట్లాడినారు, జనాలకు విరోధంగా ఎన్నిసార్లు మాట్లాడినారు, ఇవంతా లెక్కేసి చూడండి, చేసేసి దేవుని దగ్గర ఒప్పుకోండి. మీరు ప్రభా, అవును తండ్రి, ఎన్నోసార్లు నేను మాట్లాడినాను, సేవకుల విరోధంగా మాట్లాడినాను, దయచేసి వాటన్నింటినీ క్షమించమని ఒక 2 సెకండ్లు మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయగా దేవుడు మీ యొక్క పాపాన్ని క్షమిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా తండ్రి, మా యొక్క పాపాలను క్షమించండి. నేను ఒక సేవకుడిగా ఉండేటప్పుడు కూడా తండ్రి అనేక సందర్భాల్లో నేను కూడా తండ్రి సేవకుల గురించి నేను తప్పుగా మాట్లాడినాను. ప్రభువా, దయచేసి నన్ను క్షమించు తండ్రి యేసువే. హల్లెలూయా, హల్లెలూయా. Esse é por
అర్హులుగా మీరున్నారు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాన్ని నిలబెరిచారు. మా ఆత్మను రక్షించుటకు పదసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటం పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదను. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుతున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, నీ మాదిరి Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. దేవా యేసువే రబల శరికి దగరగల బకరబలగల. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసువే రిబల కరగల బల శరికి దిగల బకరబలగల. ప్రభువా తండ్రి, అవును తండ్రి, మా యొక్క పాపాలను క్షమించేసినారు. మేమెట్లా శాపం లేకపోకూడదు. మేమెట్లా తండ్రి మా తల మీద మేమే మట్టేసుకోకూడదు. మేమెట్లా పాతాలే దిగకూడదు. ఇవన్నీ మీరు మాకు నేర్పిస్తాను. దయగరుస్తూ తండ్రి, సేవకులకు ఇయ్యాల్సింది ఆ యొక్క ఘనాన్ని తండ్రి మేమందరూ ఇయ్యాలి. సేవకులకు ఇయ్యాల్సింది ఆ యొక్క మర్యాదను మేమందరూ ఇయ్యాలి. అది ఏ సేవ చేయని తండ్రి అందరికీ ప్రభువా తండ్రి దానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి. నాకు ఆశీర్వాదం ఉంది ప్రభువా. యేసువే కానీ మార్గాన్ని మీరు ఈరోజు చూపించినందుకు వస్తుంది. మోషేకి విరోధంగా లేచిన కోరాహులు మాదిరి కాకుండా, ఎలియాకి విరోధంగా లేచిన ఆ యొక్క చిన్న పిల్లలు మాదిరి కాకుండా ప్రభు మేము తండ్రి మా యొక్క తప్పుల నుంచి దిద్దుకొని మేము క్షేమంగా ఉండే సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని వేస్తున్నామని నేను దేవిస్తాను ప్రభా. మీ నామాన్ని బట్టి తండ్రి వీళ్ళందరూ ఆశీర్వాదంగా ఉండి ప్రభా తండ్రి. వీళ్ళందరూ తండ్రి మీ యొక్క జనాలు తండ్రి, మీరు పిలువబడిన జనాలు తండ్రి ప్రభా. మీరు ఆశీర్వాదంగా పెట్టండి. నామాన్ని మహిమపరచుకోండి. కొట్టి చేతులతో తిరిగి పోకుండా యేసు ప్రభు నామములో వీళ్ళని నేను ఆశీర్వదిస్తాను. మీ కృప వీళ్ళని ఆదుకోండి, నడిపించండి. యేసు ప్రభు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ తల